హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటరీ తెలుగు ఛానల్. సో మార్కెట్స్ చూస్తే లాస్ట్ 2 monthsలో చాలా కరెక్షన్ అనేది రావడం జరిగింది అండ్ ఆల్ టైమ్ హైస్ నుంచి. బట్ ఇది నేను చూపించేది మంత్లీ టైం ఫ్రేమ్ మీద. సో మంత్లీ టైం ఫ్రేమ్ మీద చూసినట్లయితే మనకి ఇదిగోండి, వీక్లీ కనుక చూస్తే ఒక కరెక్షన్ అనేది ఇలాంటి కరెక్షన్ వస్తుంది అనుకున్నాము, వచ్చింది. బట్ ఈ కరెక్షన్ స్ట్రెచ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో అంత ఈజీగా సో పీక్ పాయింట్కి వెళ్ళి కొలదు కూడా కరెక్షన్ అనేది నేను మీకు చెప్పాను కదా, ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. అది కామన్ అది. ఓకే, అండ్ ఇక్కడ కూడా అప్పుడు చాలామంది వస్తుందనే వెయిట్ చేశారు. ఓకే, 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ టచ్ అవుతుందని. బట్ టచ్ అవ్వకుండా మనకి మార్కెట్ అనేది బౌన్స్ అయ్యి న్యూ ఆల్ టైమ్ హైస్కి ట్రావెల్ చేయడం జరిగింది. ఇలాగా హౌ ఇట్ ట్రావెల్ లైక్ దిస్. ఓకే, సో నౌ ఇప్పుడు ఇది సస్టైన్ అయ్యి, ఓకే, ఒకసారి ఇక్కడ కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ కనుక ర్యాలీ స్టార్ట్ అయితే సో ఇట్ విల్ బికమ్ ఎన్ అదర్ ర్యాలీ ఫర్ నెక్స్ట్ 1 year or 2 years, డజంట్ మనకు అది తెలియదు. బట్ వన్స్ కనుక ఈ క్యాండిల్ లో కనుక బ్రేక్ చేయకపోతే దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ ఒకవేళ కనుక అది బ్రేక్ చేసినట్లయితే, ఓకే, ఇది కనుక ఈ లోని బ్రేక్ చేస్తే సింపుల్, ఇదిగోండి మళ్ళీ డ్రా చేస్తున్నా, 21,941. అండ్ ఈ మిడ్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మిడ్ పాయింట్ కన్నా కూడా ఇది ఇక్కడ తీసుకుందాం కరెక్ట్గా. సో ఈ జోన్ ఏదైతే ఉందో 21,900 అనుకుందాం. ఓకే, ఎందుకంటే ఆ లో కూడా ఒక్కొక్కసారి బ్రేక్ చేసి కిందకు వచ్చి మళ్ళీ బౌన్స్ అవుతుంది. సో ఈ 400 points 21,900 నుంచి 22,700 జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లోకి వచ్చి బౌన్స్ అయితే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఏ నియర్ టైమ్ బాటమ్ అనమాట. నియర్ బాటమ్ అంటాం. సో దీని తర్వాత జనరల్గా ఏంటంటే మళ్ళీ పైకి వెళ్ళటం జరిగితే ఆల్ టైమ్ హైస్కి వెళ్ళిపోతుంది తప్ప మధ్యలో మళ్ళీ ఆగి రావడం అనేది చాలా కష్టం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వస్తుంది, 25,000 దగ్గర ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. బట్ ఇక్కడ నుంచి మీకు దాదాపుగా ఇంకొక 2,000 points అనుకోవచ్చా, 2,000 point ర్యాలీ ఇండెఫినెట్గా వెళ్ళిపోతాడు. ఓకే, అది 3 monthsలో వెళ్తాడా 6 monthsలో వెళ్తాడా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఫాస్ట్ ఇట్ విల్ గో. బట్ ఈ లో ఏదైతే ఉందో నేను ఇక్కడ చెప్పినట్టు ఈ లో కనుక మనకి బ్రేక్ అవ్వకపోతే దిస్ ఈజ్ ఏ నియర్ టర్మ్ బాటమ్ పర్ఫెక్ట్గా. ఎందుకంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో 30-40% చాలా స్టాక్స్లో కొట్టారు. అండ్ 30% ఆఫ్ ద మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో 50-70% కూడా కింద కొట్టేశారు. ఓకే, కొన్ని స్టాక్స్ బౌన్స్ అవుతాయి, కొన్ని స్టాక్స్ ఇంకా బౌన్స్ అవ్వాయి అప్పటికి. అంటే ఒక 10 years పట్టొచ్చు, 5 years పట్టొచ్చు, అలా ఉంటుంది అనమాట. వాటి కన్సాలిడేషన్ అంత దారుణంగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళ ప్రమోటర్స్ ఎంత కొన్నారు మళ్ళీ అనేది మనకు తెలియదు. ఇది నా నిఫ్టీ వ్యూ. ఇది కిందకి బ్రేక్ అయితే వాడు ఇంక మళ్ళీ ఇదిగోండి ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇంక మళ్ళీ దరిదాపుల్లో ఇంక మళ్ళీ ఆగే ప్రసక్తి లేదు. అంటే మీకు ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ దగ్గర 20,500 20,300 ఉంది. ఓకే, రఫ్లీ ఇగో ఈ ఏరియా. సో ఈ ఏరియా దగ్గరికి వచ్చి బౌన్స్ అవుతుంది అనేది నా ఎక్స్పెక్టేషను. దట్ విల్ బీ ఏ కంప్లీట్ బేర్ మార్కెట్ ఫిల్లింగ్ అనమాట. అంటే ఇంకొక మోస్ట్లీ ఇంకొక 2 months ఉండొచ్చు. సో ఏప్రిల్ మే ఎండింగ్ వరకు కూడా ఇదే అవ్వచ్చు ఒకవేళ బ్రేక్ అయితే. ఇఫ్ నాట్ మనకి ఈ హైస్ అనేది పక్కాగా పెట్టేస్తాడు. సో రెండు చెప్తున్నాం, ఎందుకు చెప్తామంటే ఆబ్వియస్గా బ్రేక్ అయితే మళ్ళీ మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అన్నెసరీగా కొనడం వేస్ట్ అనేది నా ఉద్దేశం. ఓకే, బట్ ఒకటి చాలామంది చెప్పరు, అంటే మనమే తెలుసుకోవాలి కదా. ఒక స్టాక్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి వాడి ఆర్డర్ బుక్ బాగుండి వాడి సర్వీసెస్ అన్నీ బాగుండి వాడి మేనేజ్మెంట్ కూడా బాగున్నప్పుడు 100 ఉండి స్టాక్ 80కి వచ్చింది. ఓకే, బేర్ మార్కెట్ స్టార్ట్ అయ్యి అదే స్టాక్ 50కి వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా అదే స్టాక్ని 40కి తీసుకొచ్చారనుకోండి, దిస్ ఈజ్ లైక్ ఇట్స్ లైక్ లూట్ అనమాట. అంటే జాక్పాట్ కింద ప్రైస్ ఇది. ఈ ప్రైస్ మళ్ళీ రాదు.
కానీ ఈ ప్రైస్ 100 వెళ్ళటానికి టైం పట్టచ్చు, కానీ ఇదే ప్రైస్ 80కి వెళ్ళటానికి టైం పట్టదు. అంటే డబల్. 40 to 80కి వెళ్ళటానికి డబల్ టైం పట్టదు. 100 వెళ్ళటానికి ఇట్ మైట్ టేక్ 1 year ఆర్ 1.5 year, బట్ హిట్టింగ్ 80 ఇట్ విల్ టేక్ 6 months మ్యాక్స్. సో 6 monthsలో ఒక స్టాక్, జెన్యూన్ స్టాక్, ఇంకా అక్కడి నుంచి నాట్ ఈవెన్ 1-2 రూపీస్ కూడా పడదు అనుకున్నప్పుడు కొనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాంటి స్టాక్స్ ఇప్పుడు మనకి షాపింగ్లో ఉన్నాయి అనమాట. నిఫ్టీ నెక్స్ట్ 50లో ఉన్నాయి, మిడ్ క్యాప్ 150లో ఉన్నాయి, స్మాల్ క్యాప్ 250లో ఉన్నాయి, అండ్ కొన్ని లార్జ్ క్యాప్స్లో కూడా 30% నుంచి 35% స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో అవి మనము చూసుకుని సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి తప్ప అన్నెసరీగా ట్విట్టర్లోనో యూట్యూబ్లోనో లేకపోతే వేరే చోట ఎవరో చెప్పారు కదా అని పిక్ చేసుకోకూడదు. యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్, మీరే చేసుకోవాలి. ఈవెన్ దో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లూక్గా ఒక ఏషియన్ పెయింట్స్ అని, అపోలో హాస్పిటల్స్ అని చెప్పాను అనుకోండి, మనకు అందరికీ అవి కనపడతాయి. బట్ ఆన్ పేపర్ మనం పెట్టినప్పుడు వాళ్ళు అసలు ఇప్పుడు ప్రజెంట్ ఆ స్టాక్ ఎందుకు పడింది, మళ్ళీ బౌన్స్ అవుతుందా, ఆ లెవెల్స్కి వస్తుందా అనేది ఒకసారి ఫండమెంటల్గా పాయింట్స్ చూసుకున్నప్పుడు, టెక్నికల్గా మనకి క్యాండిల్ స్టిక్స్ చూసినప్పుడు ఏ లెవెల్స్లో ఉన్నది, ఎంత కరెక్ట్ అయింది, ఇంకా ఎంత కరెక్ట్ అవ్వచ్చు అనేది ఇండివిజువల్గా మీ రిస్క్ వాల్యూ బట్టి మనము ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అంటే 1 lakh పెట్టి చోట ఓకే నేను పెట్టేది డిస్కౌంట్ ప్రైసే, బట్ ఇక్కడి నుంచి కూడా కిందకు వస్తే పరిస్థితి ఏంటి అన్నప్పుడు 50,000 40,000 పెట్టి, అక్కడి నుంచి ఇంకొక 5-10% కరెక్ట్ అయినప్పుడు ఇంకొక 20,000 పెట్టి, లాస్ట్ బాటమ్ వాల్యూ ఇచ్చినప్పుడు, అంటే బాటమ్ ఎలాగ ఫైండ్ అవుట్ చేయలేం, అట్లీస్ట్ నేను ఇందాక చెప్పినట్టు 40 ప్రైస్ వచ్చింది, అలాంటి వచ్చినప్పుడు మిగతా మొత్తం మనీ పెడితే, సో దట్ విల్ బీ అ సేఫెస్ట్ థింగ్. అంతేగాని ఇదే మనకి మార్కెట్ కరెక్ట్ అయిపోయింది, ఇది ఫండమెంటల్లీ బ్లూ చిప్ స్టాకు అని పెట్టడం చాలా చాలా తప్పు. ఓకే, సో దానికి ఫ్రంట్ లైన్ స్టాక్సే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఐటీసీ. ఓకే, నేను చెప్తా పోతే ఇంకా వేరేగా ఉంటుంది. సో అందు గురించి మీరు మీ క్యాపిటల్ బట్టి అసైన్ చేసుకోండి. అలాగే మీ హోల్డింగ్ పీరియడ్ కూడా మనం కొన్నాము అంటే ఈజీగా 1 year హోల్డ్ చేసేటట్టు ఉండాలి. ఓకే, సో 1 yearలో 8 monthsలో మనకు ఒక వాల్యూ కనపడుతుంది. ఓకే, సో ఫండమెంటల్గా స్టాక్ అనేది బౌన్స్ అవ్వడం పక్కా ఫ్రెండ్స్. ఓకే, బట్ హోల్డింగ్ పీరియడ్ అందు గురించి కొనాలి, మర్చిపోవాలి. కొని రోజు చూస్తే అసలు 1 weekలోనే మీరు ఆ స్టాక్ని తీసేస్తారు. 1 monthలో చూసినా కరెక్షన్ ఉండుంటుంది మోస్ట్లీ. సో జస్ట్ లుక్ ఎట్ ఇట్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, డూ మానిటర్, బట్ ఒక పీరియడ్ వదిలేయండి దానికి. ఓకే, కానీ అసైన్ చేసే ముందే మనీ, నేను 1 lakh రిస్క్ అనుకున్నారు అనుకోండి, 25,000 పెట్టండి. ఈవెన్ 25,000 క్యాపిటల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఏ హై అమౌంట్, 10,000 పెట్టండి. అక్కడ మీరు ఎంత అమౌంట్ పెడితే మీరు దాని ముఖం కూడా చూడరు, అంత అమౌంట్ పెట్టండి. అండ్ ఫైండ్ అవుట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్. ఎందుకంటే ఫ్రంట్ లైన్ అని ఎందుకంటున్నానంటే, నెక్స్ట్ 50 నిఫ్టీ 150లో ఆ స్టాక్స్లో ప్రమోటర్స్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చినప్పుడు యాడ్ చేసేస్తారు, చెప్పరు. యాడ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ 2 days తర్వాత మనకి ఈ ఫిగర్స్ అన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే ఎవరికి తెలియదు అది. సో హెవీ సెల్లింగ్ జరిగి బౌన్స్ అయిందంటే సస్టైన్ అవ్వాలి. ఓకే, సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన, డౌ థియరీ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, లోవర్ హైస్ లోవర్ లోస్. సో ఒక సిస్టమేటిక్గా అవర్లీ టైం ఫ్రేమ్, 60 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుని, ఇఫ్ యు ఆర్ ఎ బుల్, ఇఫ్ యు ఆర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, మీకు హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అనేది ఫామ్ అవుతున్నప్పుడు అవర్లీ టైం ఫ్రేమ్లో జస్ట్ లుక్ ఎట్ ఇట్ ఫర్ 1 week, వెయిట్ చేయండి, ఎక్కడికి పారిపోదు. ఫోమో ఫ్యాక్టర్ అసలు ఉండకూడదు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఫ్యాక్టర్ ఉండకుండా. సో జస్ట్ కీప్ బయింగ్ అండ్ స్టే ఇంటాక్ట్, హోల్డ్ ఇట్. రిజల్ట్స్ అనేవి 1 year, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ 1 year 3 yearsకి కనపడతాయి. మధ్యలో వస్తుంది మన లక్ బాగుండో లేకపోతే కంపెనీ బాగా పెర్ఫామ్ చేసో, ట్వైస్ ఇచ్చేసాడు అనుకోండి, డబుల్ అయిపోయింది అనుకోండి, కళ్ళు మూసుకుని ఫస్ట్ తీసేయడమే. ఏమన్నా ఒక ఉంచాలనుకుంటే ఒక 10% ఉంచడం తప్ప, డబుల్ అయింది అనగానే ఫస్ట్ తీసేయడం. ఎందుకంటే వాడు మీన్ పొజిషన్కి మళ్ళీ వస్తాడు. ఎందుకు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది.
డిక్సన్ టెక్, ట్రెంట్, కేన్స్ టెక్నాలజీస్, పర్సిస్టెంట్, కోఫోర్జ్, వాట్ నాట్, తోపు కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ 40-50 ఎందుకు వచ్చినాయి? ఎందుకు అంటే వాళ్ళ ఆర్డర్ బుక్ ఈవెన్ దో ఇప్పుడు కూడా ఫుల్ ఉన్నా కూడా నెక్స్ట్ ఇయర్ వాళ్ళు నెక్స్ట్ క్వార్టర్కి అదే రిజల్ట్ డెలివర్ చేయలేరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకొకటి, ఒక మార్కెట్లోకి ఒకడు ఫస్ట్ వచ్చినప్పుడు వాడు ఇచ్చిన సర్వీసెస్, వాడు ఇచ్చిన వాట్ ఎవర్ ప్రొడక్ట్స్ వాడు 2 years 3 years ఉండి లోపల వాడిని ఇంకొకరు కాపీ చేస్తారు, వాడికన్నా బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఆటోమేటిక్గా మీకు మార్కెట్లోకి కొత్త ప్లేయర్స్ వస్తారు. కొత్త ప్లేయర్స్ వచ్చారంటే మార్జిన్ తగ్గుతుంది. మార్జిన్ తగ్గిందంటే దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ద రోడ్. అంటే కంపెనీ ఫస్ట్ ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏం పడిపోవు, బట్ వాళ్ళ మార్జిన్స్ తగ్గినాయి అంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూస్ తగ్గుతాయి. రెవెన్యూస్ తగ్గినాయి అంటే వాళ్ళు న్యూ రిసోర్సెస్ని, న్యూ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయలేరు. ఆటోమేటిక్గా వాళ్ళకి టర్న్ ఓవర్ తగ్గుతుంది, మార్కెట్ క్యాప్ తగ్గుతుంది, వాట్ నాట్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. ఓకే, సో వాళ్ళు ఎప్పుడు మళ్ళీ బిల్డ్ చేస్తారంటే వాళ్ళు ఏదైనా కొత్త ప్రొడక్ట్ కానీ కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్లీ ద స్టాక్ విల్ రైజ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అందుగురించే డబుల్ అవగానే లేకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, వెరీ గుడ్ ఇన్వెస్టర్స్, స్మార్ట్ పీపుల్ విల్ టేక్ ఆఫ్ అట్లీస్ట్ half or 70% of their amount. Okay friends, so this just I want to share. I think it will be useful. Okay friends, thank you.